సుబ్రహ్మణ్య స్వామి వాస్తవంగా ఆ మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కావాలనుకున్నారు. అందుకనినే జగన్కు అనుకూలంగా బాబుకి వ్యతిరేకంగా కొన్ని పిటిషన్లు కొంత కథ నడిపారు. ఆ తర్వాత వైసీపీ అతనితో ఫాలోఅప్ చేసుకుంది. వైవి సుబ్బారెడ్డి మీడియేటర్షిప్ చేసినట్టున్నారు. కానీ రాజ్యసభ మాత్రం జగన్ ఇవ్వలేదు. ఆ తర్వాత సైడ్ అయిపోయారు. మళ్ళీ తన పని తన ఎంతసేపటికి ఏదో ఒకటి పబ్లిక్ నోట్లో నానేటట్టు చూసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ తిరుపతి లడ్డు మీద కీలకమైనటువంటి కామెంట్లు చేస్తే సాక్షి హైలైట్ చేసింది. తిరుపతి లడ్డు విషయంలో అసత్యాలు చెప్పినందుకు అత్యున్నత న్యాయస్థానం మందలించడంపై సీఎం చంద్రబాబు నుంచి ఇంతవరకు సమాధానమే లేదని బీజేపీ సీనియర్ నేత ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు. ఈ మేరకు తిరుపతి లడ్డు కల్తీ కేసు విచారణ సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 30 సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉటకిస్తూ స్వామి ఆదివారం తన ఎక్స్ ఖాతాలో 3 పోస్టులు చేశారు. తిరుపతి లడ్డు వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కోర్టు తీవ్రంగా మందలించిందని, కల్తీ నేని వాడారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఆ అసత్యాలపై ఇప్పటికీ చంద్రబాబు నుంచి సమాధానం లేదు. ఆయన నిర్లక్ష్యంపై మోడీ ఎందుకు చర్యలు తీసుకోరు? బాబు ఎప్పుడు బీజేపీని వదిలేస్తారని ఎక్స్లో స్వామి ప్రశ్నలు సంధించారు. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ఆరోపణపై వాస్తవాలు నిగ్గుదేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ నియమించాలని కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి గతేడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది తెలిసిందే. ల్యాబ్ నివేదికపై పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి, ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా పార్టీని పర్సనల్ వాదనిపించారు. ఏ నివేదిక ఆధారంగా రాద్ధాంతం చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు? ఉపయోగించిన నెయ్యి ఎక్కడిది? టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అది ఉందా? నివేదిక వెనక రాజకీయ పార్టీ దురుద్దేశాల్లో నేను విషయాలను తేల్చాలని స్వామి తన పిటిషన్లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు. లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ దాఖలైన పిటిషన్ మీద సెప్టెంబర్ 30 విచారణ చేపట్టి సుప్రీంకోర్టు దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన ల్యాబ్ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు పరీక్ష కోసం పంపిన నెయ్యిని తిరస్కరించారని, లడ్డూల తయారీకి దాన్ని ఉపయోగించలేదని పేర్కొంది అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది.